వేదా, ఈ పంచ్ ఎలా కట్టుకోవాలో నాకు తెలియడం లేదు. నువ్వు కొంచెం హెల్ప్ చేస్తావా? పదండి. हम तुम एक कमरे में बंद हो. ఏ వేదా, ఏంటి ఎక్కడికి? కట్టొచ్చు కదా. మీరు మాట్లాడకుండా ఉంటే నేను కడతాను, లేదంటే నేను వెళ్ళిపోతాను. తర్వాత మీ ఇష్టం. సరే సరే సరే, నువ్వు చెప్పినట్టే వింటాను. కట్టు. పంచ కట్టుకోవడం రాదు, కానీ పాటలు మాత్రం బాగా వచ్చు. కుదురుగా ఉండండి. మీరు అలా కదులుతూ ఉంటే నేను పంచెలా కడతాను. అక్కడ పూజకి టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. కదలకుండా ఉండాలి. నేను కుదురుగానే ఉందామని ట్రై చేస్తున్నాను, కానీ నువ్వు పంచకట్టే ప్రాసెస్లో నీ చేతి వేళ్ళు నాకు తగిలి నాకు గిలిగింతలు వస్తున్నాయి. దానివల్ల కదలకుండా ఉండలేకపోతున్నాను. నన్నేం చేయమంటావు? ఓ, గిలిగింతలా? అరే వేదా, అరే ప్లీజ్ స్టాప్. ఇప్పుడు బయటికి ఎలా వస్తారో నేను చూస్తాను. నాగబంధం వేసినట్టు ఈ భాగ్యబంధం వేశాను. నన్ను కాదని ఈ గదిలో నుండి మీరు బయటికి రాలేరు. వేళమొహం మండ. బట్టలు మార్చుకోవడానికి వెళ్ళిన ఇద్దరు ఇంకా రాలేదని అనుమానంతో అందరూ ఇక్కడికి రావాలి. మీరు ఒంటరిగా ఇద్దరూ కలిసి గదిలో ఉండటం వాళ్ళు చూడాలి. అలా చూసి మీ ఇద్దరిని అసహ్యించుకోవాలి. అందరి ముందు మీరు అల్లరి పాలవ్వాలి. అది చూసి ఈ భాగ్యం కళ్ళు చల్లబడాలి. నువ్విలాంటి బుద్ధి లేని పనులు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా భాగ్యం? నీలాంటి దాన్ని ఏం చేసినా తప్పులేదు. నేనున్నంత వరకు నీ ఆటలు సాగనివ్వను. నీ పని చెప్తానుండో. ఎవరు నన్ను కొట్టింది? ఈ భాగ్యాన్ని కొట్టేంత ధైర్యం ఎవరికుంది? మీ మొహాలు మంట. చెప్తా మీ పని. శ్రీ, డోర్ ఎంత లాగినా రావట్లేదు. డోర్ బయట నుంచి ఎవరు లాక్ చేసినట్టున్నారు. ఇప్పుడు మనం బయటికి ఎలా వెళ్ళాలి? పూజకి టైం అవుతుంది శ్రీ. అంతా నీ వల్లే. ఇప్పుడు చూడు, డోర్ ఓపెన్ అవ్వట్లేదు. మనం లోపల ఇరుక్కుపోయాం. హలో, బయట నుంచి ఎవరో లాక్ చేస్తే నేనేం చేయాలి? లే. హలో, ఎవరైనా ఉన్నారా? హలో, హెల్ప్. హే, హలో, ఎవరైనా ఉన్నారా? హలో. భగవంతుడా, భాగ్యం నుంచి మొత్తానికి ఇద్దరిని కాపాడగలిగాను. ఇప్పుడు నా మనసు కుదుటపడింది. ఈ రోజు నీ అంత చూడకుండా వదలండ్రా. ఎంత ధైర్యం ఉంటే వీరిని కిడ్నాప్ చేస్తావురా? కొడక, వీరిని వదలరా, లేదంటే ఈ రోజు నీ రక్తం కాళ్ళ చూస్తాను.
మ్యాన్ కూల్. ఇప్పుడు నేను నీతో ఆవేశంగా ఫైట్ చేసి నువ్వా నేనా అని పోటీ పడ్డానికి కాదు. నేను వీణని కిడ్నాప్ చేసింది జస్ట్ డైవర్షన్ కోసం. జస్ట్ డైవర్షన్ కోసమే, మిమ్మల్ని గుడి నుంచి డైవర్ట్ చేయడం కోసమే ఇదంతా చేశారు. మేము అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా జరగాలంటే మా అమ్మ గుడికి వచ్చే టైంకి మీరు అక్కడ ఉండకూడదు. అందుకే పూజ మొదలైన టైం నుంచి గుడి బయట మీకోసం కాపలా కాశాను. నేను అనుకున్నట్టే మీరిద్దరూ వచ్చారు. డైరెక్ట్గా గుడి దగ్గర గొడవ పడితే నేను అనుకున్న జరగదు గనకే వీణాని కిడ్నాప్ చేసి నేనింత దూరం తీసుకొచ్చాను. అక్కడ అమ్మ దగ్గర మా డాడీ, ఇక్కడ నేను. మేము అనుకున్నది స్మూత్గా అమలయ్యేలా ప్లాన్ చేశాం. రై రై ఏంట్రా మీ ప్లాను? సరస్వతమ్మని గుడి దగ్గర ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారా? రేయ్ రిషి, హరి ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, ఇంతటితో మన్మథ పూజ విజయవంతంగా పూర్తయింది. ఈ పూజ చివరి దశగా పీటల మీద కూర్చున్న దంపతులకి కొత్త బట్టలు తాంబూలం పెట్టి ఇద్దరిని ఆశీర్వదించాలి. అయ్యా, మీరు లేవండి. బావా, నా ముద్దుల బావా, మా కట్నం ఇవ్వకుండానే పూజ పూర్తి చేద్దాం అనుకున్నారా? ముందు మమ్మల్ని సంతోష పెడితేనే మీరు అనుకున్న కోరికలు సంతోషంగా నెరవేరుతాయి.